అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నన్ను బూరగా వాడుకుంటూ ఉన్నాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నా మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. నాలుగవదిగా ఓబద్యా చెప్పిన మాటలలో నుండి, ఆ గ్రంథంలో నుండి తిరిగి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. నాలుగవది నిరీక్షణ గూర్చి ప్రకటించిన ఓబద్యా. ఈ మాటలు ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది యగును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై ఏశావు వెళ్తూ ఉన్నాడు తీర్పు తీర్చడానికి ఒక కొండకు. ఆ కొండ పేరు సియోను కొండ. దాని మీద రక్షకులు పుట్టుదురు. ఆ సియోను కొండ మీద రక్షకులు పుడతారు అని ఆయన ముందుగానే ప్రవచిస్తూ చెప్తూ ఉన్నాడు. అప్పుడు రాజ్యము ఆ దేవాతి దేవునిది అగును, ఆ యెహోవాది అగును అని అంటున్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏ సంఘంలోనైతే సంఘ కాపరి నీ దేవుడు ఏర్పాటు చేసుకొని సంఘాన్ని నడిపింపజేస్తూ ఉంటాడు, ఆ సంఘము ఆయన మాట వింటూ ఉంటుంది. ఎవరి మాట? సంఘ కాపరి మాట. సంఘ కాపరిని ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నాడు. సంఘ కాపరి దేవుని మాట వింటాడు. ఆ దేవుని మాట సంఘస్థులకు తెలియజేస్తూ ఉంటాడు, సంఘస్థులకు అందరికీ చెప్తూ ఉంటాడు. కాబట్టి సంఘస్థులు సంఘ కాపరి మాట వినాలి. సంఘస్థులు సంఘ కాపరి మాటనే వినాలి, ఇంకా వేరే వారి మాట వినకూడదు. ఎవరేది చెప్పినా వినకూడదు. ఎంత ఎవరికి జ్ఞానం ఉన్నా పైసా ఉన్నా వినకూడదు. ఎవరి మాట వినాలి? సంఘ కాపరి మాటనే వినాలి. సంఘ కాపరి ఎవరిని పిలుస్తాడో వాళ్ళే వెళ్ళాలి తప్ప వేరే వాళ్ళు వెళ్ళకూడదు. సంఘ కాపరికి తెలుసు ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు. సంఘ కాపరి పిలిస్తేనే వెళ్ళాలి తప్ప పిలిచేంత వరకు నీ స్థలంలో నీవు కూర్చోవాలి. ఇక్కడ ఓబద్యా కొండ మీద రక్షకులు పుడతారు, వాళ్ళు మాత్రమే యెహోవా యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తారు. హల్లెలూయా. అప్పుడు ఎవరిదైతుంది ఆ రాజ్యం అంతా? దేవునిదైతుంది. కాబట్టి దేవుని ప్రజలు కష్టాలను కొండగండ్లను తొలగించే దేవుని రాజ్యము సియోనులో ప్రతిష్టమాయే దినము కొరకు ఈ ప్రవచనము అనగా రాబోయే దినాలలో దేవుని రాజ్యము అనగా పిల్లలకు సొంతం కానున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క దేవుని రాజ్యమంతా కూడా ఎవరికి స్వాధీనం అవుతుందట? దేవుని పిల్లలకు స్వంతం అవుతుంది. కాబట్టి రక్షణ లేనటువంటి వారు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు దేవుని మందిరానికి రావాలి. దేవుణ్ణి ఎరగనటువంటి వారందరూ కూడా
దేవుని మందిరానికి రావాలి. అప్పుడు దేవుని గురించి తెలుసుకుంటారు. తెలుసుకున్న వారికే చెబితే ప్రయోజనం లేదు, తెలియని వారికి చెప్పాలి. వాళ్ళు దేవుని పిల్లలు కావాలి. నువ్వు దేవుని పిల్లలుగా ఉన్నారు మీరు. ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరు కావాలి? కాని వారు కావాలి. సువార్త చెప్పిన వానికే చెబితే ఏం ప్రయోజనం? సువార్త తెలవని వారికి చెప్పాలి, అది ప్రయోజనం. కాబట్టి కొంతమంది తెలిసిన వారికే చెప్తూ ఉంటారు. తెలిసిన వారే ప్రార్థన చేయించుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. అది తప్పండి. ఒక్కొక్క ఇల్లు దేవుని మందిరంగా మార్చుకోండి. ప్రతి గృహంలో క్రీస్తు ప్రకటించబడాలి, ప్రతి గృహం. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని యొక్క పిల్లలకు దేవుని రాజ్యములో ఏముండదు? ఆకలి దప్పులుండవు, సూర్యచంద్రులుండరు. దేవుని మహిమ అక్కడ అవసరం లేదు. దేవుడే వెలుగుగా ఉంటాడు అని ప్రవక్త నిరీక్షణ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం ఒక నిరీక్షణతో కూడిన జీవితం. క్రైస్తవ జీవితం ఒక నిరీక్షణతో కూడిన జీవితం. ఎక్కడికి పోవడానికి? ఆ పరలోక రాజ్యానికి పోవడానికి. అదొక నిరీక్షణ. కనుక నీవు నీ నిరీక్షణ కలిగి ఆశతో దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఆమేన్. కాబట్టి నీవు ఎదురు చూస్తున్నావా? ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. దేవునికి ఆయాసకరమని పని చేస్తున్నావా? సైతానుడు నిన్ను అటు ఇటు తిప్పుతున్నాడా? బీ కేర్ఫుల్, జీసస్ ఈజ్ కమింగ్ సూన్. నీవు ఆ విధంగానే లోకంలో తిరుగుతూ లోకాశలకు లోనై ఉంటే ఈ రోజున తిరిగి దేవుని యొక్క సన్నిధికి తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా వచ్చాడో, తండ్రి ఆ కుమారుని ఏ విధంగా క్షమించాడో ఒకసారి నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ తండ్రి దగ్గరనే నీకు క్షమాపణ దొరుకుతుందే తప్ప ఎవరి దగ్గర దొరకదు. ఆ తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అయిన తర్వాత నీ సంఘ కాపరి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయమందు నీ వాక్యాన్ని బోధించాను కాబట్టి ఆ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. బిడల జీవితంలో పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటే ఈరోజు పుట్టిన వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు మంచి ఆరోగ్యం వాళ్ళకు అనుగ్రహించండి. అదే ప్రకారము వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకునే వారికి మంచి ఈ సంవత్సరమంతా నీ కృపను తోడుగా ఉంచండి. భార్యాభర్తలుగా ఇరువురు సంతోషంతో సమాధానంగా మంచి పేర్లు సంపాదించుటకు సహాయం చేయండి. పిల్లలు గల వారైతే వారిని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ రోజున ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు కాబట్టి బిడ్డలు వాళ్ళ రాకపోకల్లో మీరు ఉండండి. పరిశుద్ధాత్మదేవ, నీవే అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని వారి కుటుంబ జీవితాలలో జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.